నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతి పత్రం అందించిన మందకృష్ణ మాదిగ కామెంట్స్. ఐక్యత ముసుగులో మాదిగల వాటా దోచుకుంటామంటే సహించం. లోకూర్ కమిషన్ మొదలు అన్ని రాష్ట్రాల్లో నివేదికలు ఒకటే చెప్పాయి. వర్గీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. వెనుకబడిన అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కోరుతున్నాం. వర్గీకరణకు సంబంధించిన ఒక తీర్పును వెలువరించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకి వెసులుబాటు కల్పించిన మాట వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఒకటి నియామకం చేయడం జరిగింది. బోధ్ మండలంలోని కౌటపి గ్రామంలో శ్రీ కొమ్మరవెల్లి మల్లికార్జున స్వామి బోనాల జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు మంగళహారతులతో పాటు డీజే డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ గుడి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత నాది అని అన్నారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో ఆడే గజేందర్ గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో ఘనంగా ఎలమాస పండగ వేడుకలు. కామారెడ్డి జిల్లా పెట్లం మండలం ధర్మారం గ్రామంలోనే రైతులు ఎలమాస పండుగను ఘనంగా నిర్వహించారు. రైతులు ఉదయాన్నే పంట పొలాల్లోకి వెళ్లి జొన్న, శనగ సేలలో రైతులు, మహిళలు పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అనంతరం లక్ష్మీదేవిని పూజించి, భూదేవికి పాలు పొంగించి, పిండి వంటలతో పూజించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని భగవంతుని వేడుకున్నారు. ఎండమల వస్తున్నది, తెల్లగా అనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చే వరకు ఎక్కడికక్కడ నిలదీయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. మీకు తెలుసు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా, రామన్న మీదైనా, కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవాళ కేంద్రంలో
ఎదిరించి మాట్లాడితే కేసు. అవో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు, మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి నూతన సంవత్సర క్యాలెండర్ను రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్యానందరావు మాట్లాడుతూ ఈ నూతన ఆంగ్ల సంవత్సరం మొదలుకొని స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. సంవత్సరం 12 మంది వచ్చేదండి సింగిల్ కాదండి. ఎమ్మెల్యే గారు కొంచెం లాగట్లేదు ఉందని తలకో క్యాలెండర్ బట్ లూజ్ ఉన్నాయి కదా. ఎవరి క్యాలెండర్ వాళ్ళకేనా? దాంతోపాటు 2-3 రకాల పడవల పోటీలు, ఈత పోటీలు, గాలిపటాలు, పతంగుల పోటీలు, ముగ్గుల పోటీలు, రంగోలీ పోటీలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వేలాది మంది అందులో పాలు పంచుకుంటారని అంచనా వేస్తూ ఉన్నాం. వందలాది మంది ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా కూడా మనం చర్చిస్తూ ఉన్నాం. రేపు 11, 12, 13 తేదీల్లో పెద్ద ఎత్తున ఆత్రేయపురం వద్ద లొల్లలాకుల ప్రాంతంలో జరగబోయే ఈ ఈవెంట్ని అభివృద్ధిపరచడం కోసం అధికారులందరినీ కూడా సన్మానం చేసుకుంటూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులకు గ్రీటింగ్ కార్డ్స్ తయారీలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అను సభ్యులు శ్యామ్, అన్నపూర్ణలు పాల్గొన్నారు. గ్రీటింగ్ కార్డ్స్ తయారీ నేర్చుకున్నాం. దీనికి ఏంటంటే ఒక ట్రే లాంటిది, తొట్టు లాంటిది ఉంది. దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి. ఏం పోసుకోవాలి? వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లో మనకి పెయింటింగ్ డబ్బాలు ఉంటాయి, డిఫరెంట్ కలర్ పెయింటింగ్ డబ్బా. దీన్ని డ్రాప్ చేసి మనం లాగితే గ్రీటింగ్ కార్డ్స్ వస్తాయి. ఆఫ్ చేశారు. గుడ్. ఇప్పుడు జరుపు. వెరీ గుడ్. అంతే. గుడ్. పట్టుకో. వెరీ గుడ్. ఇలా చూపించు. సరిగ్గా చూపించు. చూసారా ఎంత చక్కగా వచ్చిందా డిజైన్? వెరీ గుడ్. బాగుందా? మేము ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా గ్రీటింగ్స్ తయారు చేయడం నేర్చుకున్నాము. శ్యామ్ మాయా బడి ద్వారా ఈ గ్రీటింగ్లు తయారు చేస్తున్నాము. భూమికి సంబంధించిన వివిధ స్లోగన్స్ సంబంధించి డ్రాయింగ్ గీసి పెద్దవారికి పంపిస్తాము. చెట్లను నరకవద్దు, రోడ్లను కాపాడండి, భూమి గురించి కూడా అందరికీ తెలియజేయండి, అంతేకాకుండా మహిళలను కూడా కాపాడండి వంటి స్లోగన్స్ ద్వారా మేము సమాధాన్ని స్వీకరిస్తాం. కుబీర్ కేంద్రంలోని కుబీర్ మార్కెట్ యార్డ్ ముందు దళితులకు వచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం మార్కెట్ కమిటీ చైర్మన్ను ప్రభుత్వాలు భర్తీ చేయలేకపోతున్నాయి. అందుకుగాను ఈరోజు కుబీర్ మార్కెట్ యార్డ్ గేట్ ముందర దళిత సంఘాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకటించే వరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరిగింది. వెంబడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని
కొత్తూరు శంకర్ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకొక విషయం తెలుపుతున్నాను. ఏదైతే గత ప్రభుత్వం కుబీర్ మండల్ మార్కెట్ కమిటీ కోసం రిజర్వేషన్ కేటాయించినప్పటికీ మన నియోజకవర్గ పెద్దలు, మండల పెద్దలు దళితుడు మా పక్కన కూర్చోవద్దన్న ఉద్దేశంతోనే మాకు ఈ పదవి అనేది కేటాయించలేరని మాకు ఇప్పుడు అనిపిస్తున్నది. వాళ్ళు అనుకుంటే ఇంకా ఇప్పుడు కూడా అట్లనే దళితుల కుర్చీ అట్లనే వట్టిగా ఉంచుతారని మేము చేస్తున్నాం. అట్లా ఉంచకుండా ఖచ్చితంగా చైర్మన్ పదవి అనేది ఎవరికన్నా ఇవ్వాలని కోరుతున్నాం. అదే కాకుండా ఆ ప్రభుత్వం అట్లా చేస్తే ఇప్పుడు కొత్తగా నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తది, ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందేమో దళితులకు మార్కెట్ చైర్మన్ అని నిద్ర లేకుండా కలలు కంటున్నాము. అయినప్పటికీ గత ప్రభుత్వము వేస్ట్ చేసింది సమయం దళితులది. ఈ ప్రభుత్వం కూడా వేస్ట్ చేయజిక్కి ఇంకా ఏదన్నా రిజర్వేషన్ రాజిక్కి అన్న సంకల్పంతో ఈరోజు కుబీర్ మండల్లో శంకరన్నకు నా దళిత సమాజం తరపున అందరి తరపున మా దళితులకు ఎవరికన్నా ఏ వర్గానికన్నా కానీ ఒక్కళ్ళకు మార్కెట్ చైర్మన్ ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణరావు పటేల్ ఇన్ఛార్జ్ గారు కానివ్వండి, విఠల్ రెడ్డి గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు వీళ్ళందరూ మార్కెట్ కమిటీ చైర్మన్ను వెంటనే నియమించి మాకు న్యాయం చేస్తారని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కాలువలోకి క్రెయిన్ దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆనకట్టపై నుంచి కిందకు దిగుతుండగా భారీ క్రెయిన్ అదుపు తప్పిందని చెప్పారు. దిగువన ఉన్న ప్రధాన కాకతీయ హెడ్ రెగ్యులేటర్ కాలువలోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. క్రేన్ ఆపరేటర్ ముందుగానే బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా నవీపేట వద్ద గల 188 నంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేట్ను 2025 జనవరి 1వ తేదీ వరకు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి శ్రీనివాస్ తెలిపారు. మరమ్మతు పనుల కారణంగా ఈ నెల 26 ఉదయం 7 గంటల నుండి రైల్వే గేటు మూసివేయబడునని అన్నారు. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా సంతోషాల నడుమ జరుపుకోవాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సూచించారు. డిసెంబర్ 31న జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. యువత గంజాయి తదితర మత్తు పదార్థాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలను నిర్వహిస్తామని వెల్లడించారు. సంవత్సరం సందర్భంగా నిర్మల్లో పటిష్టమైన బందోబస్తు చేపట్టడం జరిగింది. నిర్మల్ పట్టణం, బైన్సా, ఖానాపూర్ ఈ 3 ఏరియాస్ లో, ఇంకా ముదోల్ ఈ టౌన్స్ అండ్ విలేజెస్ లో కూడా ఎక్కడైనా కూడా నిబంధనలు అతిక్రమించకుండా న్యూ ఇయర్ సంతోషంగా జరుపుకోండి. తర్వాత ఈ బాణ సంచాలు కాల్చడము, తర్వాత రోడ్ల మీద బైకులు పార్కింగ్ చేసి విన్యాసాలు చేయడము,
తర్వాత హై సౌండ్ తోటి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఇట్లాంటివి చేయకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఏ రకమైన నిబంధనలు ఏ రకమైన అతిక్రమించినా కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు. నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓల సంఘం భవనంలో నిర్వహించిన సర్వసభ్యుల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నమస్కారం అన్న. సమస్త నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, అదేవిధంగా అధికారులకు, ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలను కలుపుకొని ఈరోజు మన నిర్మల్లో యూట్యూబర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి గ్రామాన పల్లెల్లో ఉన్నటువంటి న్యూస్లను కవర్ చేస్తూ పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల యొక్క కష్టాలను గుర్తించి ప్రభుత్వ పరంగా వచ్చే ఫలాలను పేదలకు అందించాలన్న ఉద్దేశంతో అది ఏదైతే మనము అక్కడ ఈ న్యూస్ను ప్రజల ద్వారా అంటే ప్రజల వరకు అందించాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా రాజకీయ నాయకుల న్యూస్ కావచ్చు, అధికారుల యొక్క ఏదైతే న్యూస్ ఉంటాయో ప్రభుత్వ పరంగా వాటన్నిటికీ ప్రజల్లో చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బూరుగుపూడి గేట్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ నందు వివిధ ప్రాంతాల నుంచి ఫర్టిలైజర్స్ యజమానులు నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి 13 మంది వ్యక్తులను 5 యువతులను అదుపులోకి తీసుకున్న స్పెషల్ డిపార్ట్మెంట్ స్థానిక కోరుకొండ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ విషయంపై స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్, కోరుకొండ ఇన్ఛార్జ్ ఎస్ఐ, సీతానగరం ఎస్ఐ పాల్గొని మీడియా సమాచారం నిర్వహించారు. నిన్న రాత్రి అనగా 29/12/2024 అర్ధరాత్రి ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఐపీఎస్ సార్కి రాబడిన సమాచారం మేరకు స్పెషల్ పార్టీ, ఎస్బీ, లోకల్ పోలీసు మేమంతా కలిపి బూరుగుపూడి గేట్ వద్ద గల ఏబీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాగసాయి ఫంక్షన్ హాల్లో అమ్మాయిలను తీసుకొచ్చి పార్టీ చేసుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మేము వెళ్ళేటప్పటికి 5 లేడీసు ఫంక్షన్ హాల్లో కనపడడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో మంగళవారం రానున్న డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీణవంక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జమ్మికుంట రూరల్ సిఐ సమక్షంలో వీణవంక ఎస్ఐ తోటా తిరుపతి పోలీస్ సిబ్బంది సహకారంతో ఆదివారం సాయంత్రం బస్టాండ్ సమీపంలో వాహనాల ముమ్మర తనిఖీలు, బ్రీతింగ్ అనలైజర్ చేపట్టారు. రావులపాలెం సెంటర్లో వాసిరెడ్డి హరీష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్స్ కిచెన్ క్లౌడ్ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. సిరిధాన్యాలతో తయారు చేసిన టిఫిన్స్, స్నాక్స్, స్వీట్స్ను రుచి చూసిన సత్యానందరావు యాజమాన్యాన్ని అభినందించారు. బజ్జీలు అడుగుతుంటే సార్ బజ్జీలు ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా పలు సంఘాల వినతి పత్రాన్ని అందించాము. మాదిగలకు రిజర్వేషన్ తక్కువ పొందుతున్నారు, వర్గీకరణ చేయడం న్యాయబద్ధం. మాలలు, మాదిగలు వర్గీకరణ విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారని అనుకుంటున్నాను. మాదిగలకు అన్యాయం జరిగిందని మాలలు కూడా చెప్పడం ఎక్కడా గమనార్హం. రాజీవ్ మిశ్రా దీనిపై సానుకూలంగా స్పందించారు. అన్ని పార్టీలు కూడా వర్గీకరణ విషయంలో కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ చేసింది 2000 నుంచి 2004 నవంబర్ 5వ తారీఖు దాదాపు 4 సంవత్సరాల 8 నెలల పాటు ఇంప్లిమెంటేషన్ అయింది. తర్వాత టెక్నికల్ ప్రాబ్లం తోటి కొట్టేశారు.
ఆ విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా. ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్లో ఒక కులాన్ని చేర్చాలన్నా, షెడ్యూల్ క్యాస్ట్లో ఒక కులాన్ని తీసివేయాలన్నా అది పార్లమెంటు చేయాలి అనేది ఆర్టికల్ యొక్క ఉద్దేశం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 59 కులాలని 60గా చేయలేదు, అది వర్తించదు, ఆ ఆర్టికల్ వర్తించదు. తిరువూరు పట్టణంలోని షాదీఖానాలో కిషోరీ వికాసం మండల స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు 11 ఏళ్ల నుండి 18 ఏళ్ల వరకు విద్య, వైద్యం, ఆత్మరక్షణ, బాల్య వివాహాలను అరికట్టుట, లైంగిక వేధింపులు, వ్యక్తిగత ఋతుస్రావ పరిశుభ్రత, లింగ వివక్ష, నైపుణ్యం అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం. విద్యతో పాటుగా నాణ్యమైన ఉన్నత విద్యావకాశాలతో వృత్తి నైపుణ్యములతో ఉపాధి నుండి చక్కని ప్రగతిని సాధించడానికి దిశ మార్గనిర్దేశాలను సాధిస్తాను. లింగ వివక్షత లేని భ్రూణ హత్యలు లేని బాల్య వివాహాలు లేని బాలలపై లైంగిక వేధింపులు లేని బాలల అక్రమ రవాణా లేని బాల కార్మికత లేని బాలల భిక్షాటన లేని భారతదేశంలో యోగా ఆత్మరక్షణ ధైర్యం స్థైర్యం కలిగి పరిపూర్ణ వ్యక్తిగా ప్రశాంతమైన వాతావరణంలో బాలల హక్కులతో సత్సంబంధాల విలువలతో గౌరవంతో బాధ్యతగా జీవించడానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించే కిషోర వికాసానికి నా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. 2023 సంవత్సరంలో కమిషనరేట్ కార్యాలయానికి సిసిసి ద్వారా 1301 ఫిర్యాదులు రాగా 2024 సంవత్సరంలో కమిషనరేట్ కార్యాలయానికి సిసిసి ద్వారా 3121 ఫిర్యాదులు అందినవి. ఇందులో భూమికి సంబంధించిన 57% కాగా కుటుంబ సంబంధిత 7%, మోసానికి సంబంధించినవి 16% మరియు ఇతరాలు 20%గా ఉన్నవి. ఎఫ్ఐఆర్ల నమోదు 2023 సంవత్సరంలో కమిషనరేట్ వ్యాప్తంగా 6041 కేసులు నమోదు కాగా 2024 సంవత్సరంలో 7027 కేసులు నమోదైనవి. అయితే మొత్తం కమిషనరేట్ వ్యాప్తంగా 7027 కేసులు నమోదు కాగా 5180 విచారణ పూర్తి అయినవి. పత్రికాముఖంగా సిపి అభిషేక్ మహంతి తెలిపారు. అందరూ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యాన్యువల్ ప్రెస్ మీట్కి రావడం కోసం అండ్ అలాగే ఈ న్యూ ఇయర్ ఈవ్లో ఏం పోలీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది 31st నైట్కి, దాని గురించి కూడా బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. 2024లో చూస్తే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా ముఖ్యమైన ఈవెంట్స్ కూడా జరిగింది. స్టేట్ మొత్తం కూడా జరిగింది, అలాగే ఇక్కడ కూడా జరిగింది. ముఖ్యంగా మాకు పార్లమెంటరీ ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగింది. దాంట్లో పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ వేరే డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కూడా ఇది చాలా ప్రశాంతంగా చేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు.
అంబేద్కర్ అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా మంత్రి పదవికి వెంటనే అంబేద్కర్ అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా మంత్రి పదవికి వెంటనే డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ మంత్రి పదవికి వెంటనే అంబేద్కర్ ఇష్యూ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను రాజీనామా చేయాలి అవమానంగా మాట్లాడినటువంటి అమిత్ షా డౌన్ డౌన్ చేయాలి డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ అవమానిస్తూ మాట్లాడారు. అంబేద్కర్ పేరు వాడటం ఫ్యాక్షన్ అయిపోయిందని 9 సార్లు దేవుడి పేరు ఉచ్చరిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది మాట్లాడటం అనేటువంటి దుర్మార్గం. పార్లమెంట్లో ఈ రకంగా అవమానించడాన్ని సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీలన్నీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. దేశంలో 500 జిల్లాల్లో ఈరోజు మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. బూరుగుపూడి గేట్ వద్ద ఒక ఫంక్షన్ హాల్ నందు వివిధ ప్రాంతాల నుంచి ఫర్టిలైజర్స్ యజమానులు నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి 13 మంది వ్యక్తులను 5 యువతులను అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ డిపార్ట్మెంట్ స్థానిక కోరుకొండ పోలీస్ స్టేషన్ తరలించారు. దీనికంతా వాళ్ళకి ఇది కాకుండా రూమ్కి సపరేట్ మామూలు ఫంక్షన్కి ఎంత ఎండాకాలం చేస్తారా అన్ని ప్రాంతాలు ఉంటాయి. గోదావరి ఈ అసలు దోమకృష్ణ అమ్మాయి ఇచ్చారు. పేరు రాసుకుని ఇది ఎప్పుడు చేయలేదు వచ్చారు. మధ్యాహ్నం 2 వచ్చారు. ఇదేంటి 1 తర్వాత తీసుకున్నాం. ఎంత రూమ్ అంతా